ఇది చూడండండి ఇలా ఉంటాయండి టైలింగ్ చేసే వాళ్ళ కష్టాలు. ఏంటా అనుకుంటున్నారా? కస్టమర్స్ అయితే కొంతమంది వేలుకి వేలు పెట్టి శారీస్ అయితే కొనుక్కుంటారండి. లైనింగ్ దగ్గరికి వచ్చేసరికి చాలా లైనింగ్స్ అయితే ఇస్తారండి. మళ్ళీ బ్లౌజ్ అయితే హ్యాండ్ వచ్చేసి 10 పొడవు కావాలి, నడుము పొడవు వచ్చేసి 17 కావాలి. కానీ లైనింగ్ మాత్రం చిన్నగా ఇస్తారు. అదే అంటే నీ దగ్గర ఏమైనా చిన్న ముక్కలుంటే వేసేయమని చెప్తారు. వాళ్ళు ఇచ్చిన కలరే మ్యాచింగ్ మా దగ్గర ఎక్కడుంటుందండి. మేమేవో చిన్న చిన్న ముక్కలు ఎక్కడో మిగిలితే ఓ పక్కన పెట్టేస్తూ ఉంటాం. ఎప్పటికప్పుడు పడేస్తాము. కరెక్ట్గా మ్యాచ్ అయ్యే ముక్కల్స్ మేము ఎక్కడ తీసుకురాము కదా. మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఆగిపోద్దని ఉన్న ముక్కలు ఏమైనా అడ్జస్ట్ చేసి వేసామనుకోండి, ఈ కలర్ వేసావేంటి, ఆ కలర్ వేసావేంటి అని అంటారు. అలాంటప్పుడు సరిపడా లైనింగ్ ఇస్తే టైలింగ్ చేసే వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదండి. కొంతమంది అయితే లైనింగ్ సరిపడా ఇస్తారు, కానీ బ్లౌజ్ అవ్వదు, కానీ అడ్జస్ట్ చేసి కుట్టమంటారు. అడ్జస్ట్ చేసి కుట్టబోయామనుకోండి, ఈడుగు టైలింగ్ సరిగా రాదన్నట్టు మాట్లాడుకుంటారు.